ఫ్యూచర్ సిటీ వద్దు ఫార్మాసిటీ కావాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు ప్రకటించడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వర్గీయులు బగ్గుమంటున్న నేపథ్యంలో టీపీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు సామిడి గోపాలారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలో గల ప్రశాంతి హిల్స్ 58 డివిజన్ బాలాపూర్ చౌరస్తాలో హరీష్ రావు చిత్రపటాన్ని ఆయన దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరీష్ రావు బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిచో పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. దీనిపై పూర్తి అప్డేట్ మా యొక్క ప్రతినిధి రంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు అందిస్తారు. మాజీ మంత్రి తన్నీర్ హరీష్ రావు గారు ఓ ప్రకటన చేశారు ఈరోజు. ఏమని? ఫ్యూచర్ సిటీ వద్దు, ఫార్మా సిటీ కావాలి అని. ఇప్పుడు కాంగ్రెస్ వర్గీయులు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వర్గీయులు మండిపోతున్నారు. ఇప్పుడు ఎండలు రోహిణి గారి ఎంత బగబగ మండుతున్నారో ఈ యొక్క కాంగ్రెస్ వర్గీయులు కూడా అంతే మంట మీద ఉన్నారు ఆ యొక్క ప్రకటన వల్ల. ఎందుకంటే ఇప్పుడు గతంలో ఏం చెప్పారు? కేఎల్ఆర్ నేతృత్వంలో అంటే మన సీఎం రేవంత్ రెడ్డి ఏం ప్రకటించాడు? న్యూయార్క్ నగరంలో తనదనేలాగా ఫ్యూచర్ సిటీ చేస్తామని, దానికి అనుగుణంగానే వేల కోట్లు ఒక నిధులను కేటాయించి ఈ యొక్క ఫ్యూచర్ సిటీ అన్నది ప్రపంచ ఒక అకుంఠ దీక్షతో ఉన్నారు. ఈ ప్రకటన వల్ల కాంగ్రెస్ వర్గీయుల్లో బగబగ మంటలతో పాటు ఇవి కూడా చెలవుతున్నాయి. ఈ ఏమిటో అవి అసలు పూర్తి వివరాలన్నది తెలంగాణ రాష్ట్ర టీపీసీ ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాలరెడ్డి మాటల్లోనే మనం విందాం. నమస్తే సార్, చెప్పండి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరి చూపు ఈ తెలంగాణ రాష్ట్రం వైపు ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అవలంబించిన తీరు ఉందో పూర్తిగా తెలంగాణను అప్పుల కూపంలో నెట్టి అస్తవ్యస్తంగా చేసినటువంటి పరిస్థితి ఉండే. ఇవన్నీ ఈ కడిల పాలనను బద్దలు కొట్టుకుంటూ ప్రజలే స్వచ్ఛందంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకున్న తర్వాత రేవంత్ రెడ్డి అన్న గారు అనునిత్యం ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను పూర్తిగా తెలుసుకొని ప్రజలకు ఏ విధంగా చేస్తే వాళ్ళకు ఇబ్బందులు తొలగిపోతాయన్న అంశం మీద వాళ్ళు దాదాపు 17 గంటలు పనిచేసినటువంటి సందర్భం ఉంది. అందులో ఇప్పుడు మేముగా లోకల్గా తీసుకుంటే హైదరాబాద్ ఎప్పుడో నవాబులు కట్టారు, అది మాకు సంబంధం లేదు. అట్లాగే సికింద్రాబాద్ ఎప్పుడో కట్టుకున్నారు, అది మాకు సంబంధమే లేదు. మా రాష్ట్రం అయినప్పటికీ కూడా మేము చూడలే. తర్వాత మన గచ్చిబౌలి సిటీ ఏర్పడ్డది, అది మనం అప్పుడప్పుడు మనం చూస్తున్నాం. గచ్చిబౌలి ఏర్పడ్డది సిటీ అన్నట్టు మేమందరం కూడా బాధపడుతున్నటువంటి సందర్భం ఉండే, అరే మా వైపు సిటీ రావట్లేదు. అప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఒక సిటీని సైబర్ సిటీ తెచ్చిండు. మరి ఈనాడు తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎన్నో ఉన్నాయి. అందులో ఫ్యూచర్ సిటీ ఒకటి. ఈ ఫ్యూచర్ సిటీ ఈ తెలంగాణ రాష్ట్ర ఫ్యూచర్ ని మార్చేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అటు మా కేఎల్ఆర్ గారు, కిచ్చన లక్ష్మారెడ్డి అన్న గారు, వారు అహర్నిశలు శ్రమిస్తూ ఈ ఫ్యూచర్ సిటీని ఏ రకంగా చేస్తే బాగుంటుందన్న ఆలోచన అంతా కూడా సీఎం గారితో షేర్ చేసుకుంటూ మహేశ్వర నియోజకవర్గాన్ని కూడా ఫ్యూచర్ సిటీగా మార్చడానికి ఆయన తన వంతు ఆయన పనిచేస్తా ఉన్నాడు. సో మేమందరం కూడా కష్టపడి ఇవన్నీ చేస్తా ఉంటే ఈ తన్నీర్ రావు, హరీష్ రావు వారు తంతొచ్చిండో మరి ఎట్లా గెలిచిండో మాకైతే తెలియదు. ఇలా ఒక రాష్ట్ర మంత్రివర్గంలో ఆయన పనిచేసిండు, కనీసం సిగ్గు శరం ఉండాలి. బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఆయంలో దాన్ని ఒక సిటీగా ఆయన ఒక పేరు తెచ్చుకున్నాడు, ఫార్మా సిటీ అని చెప్పి. దానివల్ల స్థానికంగా ఉండే ఏరియా మొత్తం పొల్యూట్ అయిపోతుంది, వాతావరణం పొల్యూట్ అవుతుంది, వాటరు పొల్యూట్ అవుతుంది, మనుషులకు అనేక రోగాలతో బాధపడుతున్నటువంటి సందర్భం వస్తుంది. ఇట్లా ఈ మహేశ్వర నియోజకవర్గం పూర్తిగా నాశనానికి గురయ్యే పరిస్థితి వస్తుండే. అట్లాంటి పరిస్థితిని మా కేఎల్ఆర్ గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టి దీన్ని ఫ్యూచర్ సిటీగా చేస్తే, అదేవిధంగా గ్రీన్ ఫార్మా అవన్నీ చేయడం వల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి, పిల్లలు చదువుకోవడానికి మంచి మంచి స్కూల్స్ వస్తాయి, అక్కడ నివాసం ఉండడానికి పెద్ద పెద్ద ఇండ్లు వస్తాయి. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లో భాగంగా తయారవుతుంది. సో కొత్త సిటీగా ఫ్యూచర్ సిటీ రాబోతుంది. అట్లాంటి తరుణంలో
దీన్ని నాశనం చేయాలని బీఆర్ఎస్ పార్టీ కంకణం కట్టుకొని ఒకవైపు పనిచేస్తా ఉంటే, ఇక్కడ లోకల్ గా స్థానికంగా ఉండేటువంటి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి గారు చోద్యం చూస్తా ఉంటారు. ఇది 4 శతాబ్దాలుగా ఈ సత్యేంద్రారెడ్డి గారు రాజకీయాల్లో ఉన్నారు. కానీ మహేశ్వరం నియోజకవర్గాన్ని మా ఎంతవరకు సమంజసమో దీనిపైన ఎవరండి. అందుకే నేను చెప్తున్నా కదా, ఒకవేళ ఈ ఫ్యూచర్ సిటీ గనక వస్తే సబితా ఇంద్రారెడ్డి గారికి ఫ్యూచర్ ఉండదు, బీఆర్ఎస్ పార్టీకి ఫ్యూచర్ ఉండదు, బీజేపీ పార్టీకి ఫ్యూచర్ ఉండదు. అందుకే వాళ్ళ ఫ్యూచర్ ఎక్కడైతే కోల్పోతారో అన్న ఉద్దేశంతో ఇవాళ మా రేవంత్ రెడ్డి అన్న గారు చేపడుతున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడానికి వివిధ మార్గాల ద్వారా వాళ్ళు మెసేజ్ల ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ రాంగ్ మెసేజ్ ని పంపుకుంటూ డైరెక్ట్ గా ఆమె మాట్లాడకుండా హరీష్ రావు తోటి ఇక్కడ ఈ కౌంటర్ ఇప్పిస్తున్నారని మీ అనుమానమా? 100% సబితా ఇంద్రారెడ్డి దీని వెనక ఉంది. ఇక్కడ డెవలప్మెంట్ అయితే సబితా ఇంద్రారెడ్డి మనగడ కోల్పోతుంది. కనుకనే హరీష్ రావు గారి ద్వారానో, కేసీఆర్ గారి ద్వారానో, కేటీఆర్ గారి ద్వారానో అడ్డుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉంది. లేదు అని అంటే ఆమెకి ఇక్కడ బాధ్యత ఉంది కదా, మరి ఎమ్మెల్యే ఉన్నది, మరి ఆమె నా ఫ్యూచర్ సిటీని ఎట్లా అడ్డుకుంటారని చెప్పి ఎందుకు అనదు? అనాలే కదా, ఇక్కడ ప్రజలే కదా నీకు ఓటేసి గెలిపించింది. మరి నువ్వు ఈ ప్రజలను ఎందుకు మోసం చేయాలనుకుంటున్నావు? నువ్వు ఒకవేళ ఈ గ్రీన్ సిటీని కానీ ఫ్యూచర్ సిటీని అడ్డుకోదలుచుకుంటే నువ్వు ఫస్ట్ రాజీనామా చేసుకో, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ఆ తన్నీర్ హరీష్ రావు పక్కన కూర్చొని అడ్డుకునే ప్రయత్నం చేయి. డైరెక్ట్ గా ఈ దొంగ తిరుగుళ్ళు ఎందుకు? దయచేసి మీరు నిజంగా ఈ మహేశ్వరం నియోజక ప్రజలకు మీరు జవాబుదారీగా ఉండాలనుకుంటే వెంటనే హరీష్ రావు గారి ద్వారా క్షమాపణ చెప్పాలి. ప్రెస్ మీట్ ద్వారా ఈ ఏదైతే ఫ్యూచర్ సిటీను మేము కూడా భాగస్వామ్యం అవుతామని చెప్పి మీరు తెలియజేయాలి. దయచేసి ఇంకొకసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం అది ఏ పార్టీ అన్నా కావచ్చు, ఏ నాయకుడు అన్నా కావచ్చు, మళ్ళీ వాళ్లకు పుట్టగతులు లేకుండా చేస్తామన్నది మేము హెచ్చరిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ద్వారా. మరి దీని మీద వాళ్ళు ఏ చర్య తీసుకోకపోతే మీ యొక్క చర్యలు రేవంత్ రెడ్డి అన్న గారు క్లియర్ గా ఉన్నారు. ఫ్యూచర్ సిటీ జరుగుతుంది. రాబోయే మళ్ళీ ఒక 5 సంవత్సరాలే కాదు 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటది. ఈ తెలంగాణలో తలమానికంగా ఉండబోతుంది ఈ ఫ్యూచర్ సిటీ. మేము గర్వించదగ్గ విషయం ఏంటంటే మా మహేశ్వర నియోజకవర్గంలో మా కేఎల్ఆర్ గారు కూడా ప్రతి నిత్యం రేవంత్ రెడ్డి గారికి కనుసంధంలో మెదులుకుంటూ ఇక్కడ ఏది ఉన్నా కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకుంటూ ఆయన కూడా తన వంతు కృషి చేస్తా ఉన్నారు. అందుకు మేము హ్యాట్స్ ఆఫ్ కేఎల్ఆర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి. ఎక్కడ ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఫ్యూచర్ సిటీని మాత్రం ఆపోతన్నా మేము మహేశ్వర నియోజకవర్గ ప్రజలందరం కూడా మేము మీ వైపు ఉన్నాం. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా మీ వైపే ఉన్నారు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఎక్కడ కూడా ఏ ఆటంకి వచ్చినా కూడా మేము చూస్తూ మాత్రం ఊరుకోబోమన్నా. మరొకసారి అడ్డుకునే ప్రతి వారికి మాత్రం గొడ్డలు పెట్టిగా ఉంటది మా వాక్యాలు అని చెప్పి తెలియజేస్తాం. జై కాంగ్రెస్. ఇది సంగతి. ఇప్పుడు తన్నీరు ఆయన ఇచ్చిన ప్రకటనకి ధీటుగా కౌంటర్ ఇవ్వడం జరిగింది. తన్నీరు హరీష్ రావు గారు ఏమన్నారు? మాకు ఫ్యూచర్ సిటీ వద్దు, ఫార్మసిటీ కావాలని దానికి కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, ముఖ్యంగా చెప్పాలంటే ఫ్యూచర్ సిటీని అడ్డుకునేది ఎవరు కూడా వచ్చినా కూడా మేము గొడ్డలు పెట్టి ముందుకెళ్తాము. అది ఎవరైనా సరే, సబితా ఇంద్రారెడ్డి అయినా సరే, ఇంకోరు ఎవరైనా సరే మాకు అడ్డం వస్తే మాత్రం మేము ఎదుర్కొని ముందుకెళ్తాము. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి కళ్ళ ఫ్యూచర్ సిటీని స్థాపించడానికి ఆ కేఎల్ఆర్ నాయకత్వం వర్దించడానికి ఈ యొక్క కాంగ్రెస్ వర్గీయులంతా సైన్యంలాగా మనము ప్రయత్నం చేసి ఏమున్నదో ఆ యొక్క అకుంఠ దీక్షతో ఫ్యూచర్ సిటీని సాధిస్తాము. ఎన్ని అడ్డంకులున్నా కూడా దాన్ని సాధిస్తామనేసి సామిడి గోపాల్ రెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ సామిడి గోపాల్ రెడ్డి చెప్పడం జరిగింది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టాఫ్ రిపోర్టర్ మీసాల శ్రీనివాసరావు, A1 టీవీ. అందరికీ నమస్కారం. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిరంకుశ పాలన మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో మొదలైంది. గడిల పాలన మొదలైంది. అట్లాంటి పాలనకు స్వస్తి చెప్తూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు ఈ తెలంగాణ ప్రజలు. అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ సిటీలో కాకముందు దాన్ని సర్వనాశనం చేసే ప్రయత్నంలో భాగంగా ఫార్మా సిటీని తెచ్చిపెట్టారు. ఆ ఫార్మా సిటీ రావడం వల్ల
మహేశ్వర నియోజకవర్గం పూర్తిగా అస్తవ్యస్తమై భూగర్భ జలాలు కలుషితమై వాతావరణం కూడా పూర్తిగా పొల్యూట్ అయ్యే పరిస్థితి ఉండే. అట్లాంటిది పరిస్థితిని గమనించిన కిచ్చన్న లక్ష్మారెడ్డి అన్న గారు తన నియోజకవర్గాన్ని రక్షించడానికి ఆయన ఒక కథ ముందుకొస్తే, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలను హక్కున చేర్చుకోవాలి, కంటికి రెప్పలా కాపాడుకోవాలి అన్న సిద్ధాంతంతో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు ఫార్మా సిటీని తీసేసి గ్రీన్ సిటీని, ఫ్యూచర్ సిటీని, ఈ తెలంగాణ రాష్ట్రానికే ఫ్యూచర్ ఉండాలంటే ఒక ఫ్యూచర్ సిటీని తయారు చేయాలన్న సంకల్పంతో వారు అహర్నిశలు శ్రమిస్తా ఉన్నారు. మనం తీసుకుంటే హైదరాబాదు అప్పుడెప్పుడో కట్టింది, సైబరాబాదు అప్పుడెప్పుడో కట్టింది, సికింద్రాబాదు అప్పుడెప్పుడో కట్టింది. కానీ ఇప్పుడు ఫ్యూచర్ సిటీని కట్టుకుంటే ఫ్యూచర్ లో అన్ని వ్యవస్థలకు అనుగుణంగా ఉండేటట్టుగా పేద బడుగు బలైన వర్గాలకే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఫ్యూచర్ ఎలా ఉంటది. ఇప్పుడు గతంలో ఒక అంశాన్ని తీసుకుంటే ఇప్పుడు వచ్చే వరకు చేంజ్ అయిపోతుంది, తరం మారుతూ ఉంటుంది. మారుతున్న కొద్దీ మారుతున్న అనుగుణంగా డెవలప్మెంట్ అనేది జరగాలి. డెవలప్మెంట్ అంటేది నిరంతరమైన ప్రక్రియ, ఎప్పటికప్పుడు కొత్తగా రూపుదిద్దుకోవాల్సినటువంటి అవసరం ఈ తెలంగాణ రాష్ట్రం ఉంది. అందులో భాగంగానే ఫ్యూచర్ సిటీని తేవాలన్న కలలు కన్న నాయకులు రేవంత్ రెడ్డి అన్న గారు, మహేశ్వర నియోజకవర్గంలో ఉండేటువంటి కిచ్చన్న లక్ష్మారెడ్డి గారు అహర్నిశలు ఫ్యూచర్ సిటీని ఎంత బాగా చేయాలి అన్న సంకల్పంతో ఆయన ఉండి మహేశ్వర నియోజకవర్గంలో అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్న ఈ ఇద్దరు నాయకుల కలయికతోటి ఈ రోజు ఈ ఫ్యూచర్ సిటీ నెలకొల్పుతా ఉంటే దాన్ని ఫార్మాసిటీ చేస్తే బాగుండు, రేపు రాబోయే బిఆర్ఎస్ పార్టీ వస్తే ఈ ఫ్యూచర్ సిటీని తీసేస్తామని చెప్పి హరీష్ రావు గారు సిగ్గులేని మాటలు మాట్లాడుతా ఉన్నాడు. మీ పరిపాలన బాగా లేదని చెప్పే కదా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టారు. సిగ్గు లేకుండా మళ్ళీ మా మహేశ్వర నియోజకవర్గాన్ని నాశనం చేయాలని సంకల్పిస్తున్నారంటే కనీసం మీకు ఇంగిత జ్ఞానం ఉండాలి. హరీష్ రావు గారు ఖబర్దార్, ఇది మీ ఏరియా గారు, ఇది మా అడ్డ, మహేశ్వరం అడ్డ, కిచ్చన్న లక్ష్మారెడ్డి గారి అడ్డ, రేవంత్ రెడ్డి అన్న గారి గడ్డ. ఈ గడ్డలో ఎవరు రావాలన్నా ఎవరు పోవాలన్నా మా రేవంత్ రెడ్డి అన్న గారికి కనుసైగల్లోనే చెయ్యాలి. డెవలప్ చేస్తున్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీని అడ్డుకోవాలనే ప్రయత్నం హరీష్ రావు గారు ఇంకొకసారి చేస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. విడ్డూరం ఏంటంటే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు, ఆమె ఇక్కడి నుంచి గెలిచి ఇక్కడ ప్రజలకు ఫ్యూచర్ సిటీ వస్తా ఉంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మహేశ్వర నియోజకవర్గం ఆమె ఎంత చేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇట్లాంటి నాయకులని పారదోలాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వచ్చేది కూడా కాంగ్రెస్ పార్టీ ఫ్యూచర్ సిటీ. మనం అందరం కూడా ఎప్పుడో ఏర్పడ్డ సిటీల గురించి కాదు మాట్లాడాల్సింది. ఈ ఫ్యూచర్ సిటీ దాదాపు 100 ఏళ్లకు ఫ్యూచర్ గా నిలబడబోతా ఉంది. కానీ ఈ ఫ్యూచర్ సిటీ రావడం వల్ల టిఆర్ఎస్ పార్టీ ఫ్యూచర్ లేకుండా పోతుంది, బీజేపీ పార్టీ ఫ్యూచర్ లేకుండా పోతుంది. అందుకే ఆ ఫ్యూచర్ లేకుండా పోతుంది అన్న భయంతో వాళ్ళు ఈ రోజు ఈ ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్, ఇంకొకసారి గిట్ట ఈ ఫ్యూచర్ సిటీ గురించి కానీ ఏ ఇతర పార్టీలు మాట్లాడితే మాత్రం ఇక్కడ స్థానికంగా ఉండే మహేశ్వర నియోజక ప్రజలు ఎవరు ఊరుకోరు. ఇవాళ మహేశ్వర నియోజకవర్గంలో అంతర్జాతీయ ఖ్యాతి గాంచేటట్టు ఈ మహేశ్వరం ఉండబోతా ఉంది. మొన్న గ్లోబల్ సమ్మిట్ లో ఎన్నో దేశాల ప్రతినిధులు ఇక్కడ వచ్చారనంటే ఆ ఘనత మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి అన్న గారు. ప్రపంచంలో తలమానికంగా ఉండబోతుంది ఈ ఫ్యూచర్ సిటీ మహేశ్వర నియోజకవర్గం. ఈ మహేశ్వర నియోజకవర్గం రాబోయే తరాల్లో 100 తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఇంకొకసారి ఏ ఇతర పార్టీ ఈరోజు తన్నేశ్వరరావు ఎవరండి? ఆయనకి ఏ సంబంధం ఉంది మహేశ్వర నియోజకవర్గం గురించి మాట్లాడడానికి? ఆయన ఏ హోదాలో ఉండి ఆయన ఈ అభివృద్ధి పనులు ఆయన చేసిండు? సిగ్గుండాలి కదా మాట్లాడుతందుకు. అట్లాంటి తన్నేశ్వరరావు గారు మాట్లాడుతూ ఉంటే ఇక్కడ లోకల్ గా సబితా ఇంద్రారెడ్డి గారు ఏం చేస్తున్నట్టు? ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గమే కదా, ఆమె స్థానికంగా ఎమ్మెల్యేనే కదా ఉంది. గత 10 సంవత్సరాల నుంచి మంత్రిగా ఆమెనే ఉంది కదా.
కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి ఆమె మంత్రి హోదాలే అనుభవించింది కదా. మరి ఈ రోజు ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడానికి ఈ తన్నీర్ రావు, హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ వచ్చి మాట్లాడుతున్నందుకు సిగ్గుశరం ఉండాలి. ఒకరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సబితాంద్ర రెడ్డి గారు ఇక్కడ నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మహేశ్వరం నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ఎందుకు గెలిపించారు? అభివృద్ధిని అడ్డుకుంటానుక, ఇక్కడ వస్తున్నట్టు సంస్థలను అడ్డుకుంటానుక. ఇప్పుడు గ్రీన్ సిటీని ఫ్యూచర్ సిటీని చేస్తా ఉన్నారంటే దాదాపు 100-200 ఏళ్లకు ఇది ఒక తలమానికంగా ఉండబోతా ఉంది. విద్యార్థులకు, అటు ఉద్యోగస్తులకు, ప్రతి ఒక్కరికి ఈ ఫ్యూచర్ సిటీ ఒక నిలయంగా ఉండబోతా ఉంది. ఇక్కడ వచ్చే ఇండ్లు కూడా ఇప్పుడు గచ్చిబౌలీలు ఎక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా, అదే గచ్చిబౌలీని తలదన్నేటట్టుగా ఇక్కడ తయారవుతా ఉంది. అంటే అభివృద్ధి చేయడం మీకు ఇష్టం లేదా? అభివృద్ధి ఫలాలు ఇక్కడ మహేశ్వరం నియోజకవర్గానికి అందడం మీకు ఇష్టం లేదా? సబితాంద్ర రెడ్డి గారు ఇకనైనా మీరు నోరు తెరిచి తన్నీర్ రావు, కేటీఆర్, కేసీఆర్ నోరు మూయించి ఇక్కడ జరగబోతున్నటువంటి అభివృద్ధికి మీరు సహకరించాలి. మీరు సహకరించకపోతే మీరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. దయచేసి ఇంకొకసారి మహేశ్వరం నియోజకవర్గం గురించి మాట్లాడాలనుకుంటే మీరు భవిష్యత్తులో మీరు అభివృద్ధి కోసము మీరు రండి. మా కేఎల్ఆర్ గారు మీకు సహకరిస్తారు, మా సీఎం గారు మీకు సహకరిస్తారు. కానీ అభివృద్ధిని అడ్డుకోవాలని చెప్పి మీరు అనలేని మాటలన్నీ కూడా హరీష్ రావుతో అనిపిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. దయచేసి ఖబర్దార్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడానికి ఎవరు ప్రయత్నం చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు. ఈ స్టేట్ లో రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పరిపాలన సాగుతా ఉంది. ప్రజలందరూ సుభిక్షంగా చల్లగా 10 కాలాల పాటు ఉండబోతా ఉన్నారు. 10 మందికి రేషన్ కార్డు రాబోతా ఉన్నాయి, 10 మందికి లబ్ధి చేకూరబోతా ఉంది, పింఛన్లు రాబోతా ఉన్నాయి, ఇందిరమ్మ ఇండ్లు రాబోతా ఉన్నాయి, ఉచిత కరెంటు వస్తా ఉంది, బస్సులు ఫ్రీగా ఉండబోతా ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా చూస్తా ఉంటే మీకు కన్ను చెదిరి ఈ అభివృద్ధిని అడ్డుకోవాలన్న ప్రయత్నము సబితాంద్ర రెడ్డి గారు చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. లేదంటే మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. కేసీఆర్ కానీ హరీష్ రావు గారు మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? నా కాన్స్టిట్యున్సీ గురించి, నా ప్రజలకు ఇబ్బంది అవుతుందని మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దయచేసి మీరు నోరిప్పాలే. ఖబర్దార్ ప్రతి ఒక్క వ్యతిరేక పార్టీలకు మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.